చాలా మంది పేషెంట్స్ డెలివరీ అయిన తర్వాత ఎస్పెషల్లీ సిజరీన్ అయిన తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం మేడం, సిజరీన్ ఆపరేషన్ వల్ల వెయిట్ పెరిగాను అని అంటుంటారు. అలాగే ఏ సర్జరీ అయినా కూడా, ట్యూబెక్టమీ అయినా, హిస్టెక్టమీ అయినా, ఏ సర్జరీ అయినా కూడా నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను, ఈ సర్జరీ అయిన తర్వాతే ఇలా పెరిగిపోతున్నాను, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతుంటారు. భరత్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మిత్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. ప్రెగ్నెన్సీ తర్వాత, మెనోపాజ్ తర్వాత బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అని హార్మోన్స్ ఉంటాయి కదా మేడం. మనకు చాలా మంది అందులో ఆ ఈస్ట్రోజన్ కి మన బాడీలో పనిచేయడానికి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ కి, ప్రొజెస్టిరాన్ రిసెప్టార్స్ కి బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఆ బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు కొద్దిమందికి వెయిట్ గెయిన్ వైపు షిఫ్ట్ అవుతుంది. వాళ్ళకి మనము ఎక్కువ క్యాలరీస్ తగ్గించి వాళ్ళని ఎక్కువ స్టార్వేషన్ పెట్టినట్టయితే వాళ్ళకి ఇంకా అడ్వర్స్ రియాక్షన్స్ అవుతాయి. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ తర్వాత లేదా మెనోపాజ్ తర్వాత వచ్చే వెయిట్ గెయిన్కి ఎక్సర్సైజ్, అది కూడా బరువులు ఎత్తడం, వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం హెల్తీ డైట్ తీసుకోవాలి, కానీ తక్కువ డైట్ తీసుకున్నట్టయితే ఇంకా ఉన్న బోన్స్ అంటే కండలు, ఎముకలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ వలన కాదు ఇది, ఆపరేషన్ కానీ లేకుంటే డేట్లు ఆగిపోవడం వల్ల కానీ ఆటోమేటిక్గా హార్మోన్స్ ప్రతి ఒక్కళ్ళకి మారుతాయి. అవి మారినప్పుడు కొద్ది మందికి బ్యాలెన్స్ మిస్ అయ్యి ఇలా జరుగుతుంది.